ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 2 తిమోతి 1 వచనం నుండి పాఠం వినబోతున్నాము. క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఇది మహిమ సువార్త, జీవము గల సువార్త, అక్షయ సువార్త. నిత్యత్వమందు దేవునిలో దాచబడిన ఈ మహిమ క్రీస్తు ద్వారా వెలుగులోకి వచ్చింది. క్రీస్తు మనకు ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తునందు తరతరాల రహస్యం బయలుపరచబడింది. యేసు ప్రత్యక్షం అంటే యేసు అవతారం. ఆయన శరీరధారి అయ్యాడు, మానవ శిశువై జన్మించాడు. ఆయన శిలువపై చనిపోవడం లోకం దృష్టిలో బలహీనతే కాని అది దేవుని బలాధిక్యం. ఆయన తిరిగి లేచి మరణాన్ని నిరర్ధకం చేశాడు. అదే మనము ప్రకటించే సువార్త. మరణం నిర్వీర్యమైపోయింది. మరణం అంధకార శక్తి, గాని సువార్త వెలుగునిచ్చే శక్తి, వెలిగించే శక్తి. ఇది జీవం, అక్షయ జీవం. యేసు పునరుత్థాన జీవమిది. సువార్త అమర్త్యతను వెలుగులోకి తెచ్చింది. క్రీస్తు పునరుత్థానమందు మనందరి అక్షయత గర్భితమై ఉంది. ఈ సువార్త వెలుగులో మనము జీవిస్తున్నాము గనుక దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, ఆ సువార్త విషయములో నేను ప్రకటించేవాడనుగాను, అపొస్తలుడనుగాను, బోధకుడనుగాను నియమించబడ్డాను. పౌలు అంటున్నాడు, నేను బోధకుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాణ్ణి. దేవుడు నన్ను నియమించాడు. అపొస్తలుడుగా అతనికి ఎన్నో వరాలున్నాయి, దేవుడిచ్చిన ఆత్మవరాలు. అపొస్తలుల తరువాత విశ్వాసులకు ఏదో ఒక్క వరం చొప్పున ఇవ్వబడినట్లు కనపడుతోంది. వివిధమైన వరాలు విశ్వాసులకు పంచిపెట్టబడ్డాయి. ఒక్కనికే అన్ని వరాలు ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్క వరం ఆత్మ తన ఇష్టప్రకారం అనుగ్రహిస్తాడని మనము గ్రహించగలం. 12వ వచనం, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముతున్నాను. వింటున్నారా శ్రోతలు? నేను సిగ్గుపడను అంటున్నాడు పౌలు. తానిప్పుడు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అతనికి మరణశిక్ష విధించబడడం ఖాయం. అయినా తాను సువార్తను గురించి ఏమాత్రమూ సిగ్గుపడడు. రోమాపత్రిక 1 వచనంలో పౌలన్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఏలయనగా నమ్మే ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి. 2 తిమోతి 1 వచనంలో పౌలన్నాడు, తిమోతి, నీవు ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినా సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండు. కొందరు విశ్వాసులు బహిరంగంగా సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. విశ్వాసులారా, ఈ విషయంలో బిడియము, సిగ్గు మనకు ఉండకూడదు. ధైర్యం పరిశుద్ధాత్మ లక్షణం. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు పౌలు. అంతేకాని నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అనటం లేదు. నేను ఆయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడగలడు. తీర్పు దినము వరకు పౌలు క్రీస్తునందుంచిన విశ్వాసము స్థిరమైనది. దేవుడు పౌలును కాపాడుతాడు. పౌలుకు దేవుడిచ్చిందంతా పౌలు దేవునికే సమర్పించుకున్నాడు. అంతా ఆయనే భద్రపరుస్తాడు. రాబోయే తీర్పు దినం వరకు తనకు క్షేమము, భద్రత. సువార్త విషయంలో పౌలు లోకానికి ఎంతో అచ్చి ఉన్నాడు. అందరికీ భూదిగంతాల వరకు సువార్త ప్రకటించే విషయంలో ఇది నీవు నేను తీర్చవలసిన రుణమే. మనతో పాటు మనకు ఉన్నదంతా ప్రభువు చేతుల్లోనే ఉంది. 13వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనాలి. ఇది దేవుని వాక్యం, హితవాక్యం, దైవప్రేరితమైన వాక్యం.
దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినది, రాయబడినది ఈ లేఖనం. 14వ వచనం, నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడుకో. శ్రోతలు వింటున్నారా? పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఎవ్వరూ క్రైస్తవ జీవితాన్ని జీవించలేరు, అసాధ్యం. ఇదే అధ్యాయం 7వ వచనంలో పౌలన్నాడు, దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. విశ్వాసియందు ఆత్మ ఫలాలు పండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23 వచనాలు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. 2 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు అనే సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు, హెర్మొగెనే అనేవారున్నారు. అవిశ్వసనీయులైన ఇద్దరిని పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. పౌలు రోములో ఉండగా తనతో ఉన్న ఆసియా వారందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సంఘ చరిత్రలో ఇలాంటి వ్యక్తులెందరో మనకు తటస్థపడతారు. ఎందరెందరో లోకంలో కలిసిపోయారు. 16 నుండి 18వ వచనం వరకు, ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోముకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించాడు. అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేశాడో అది నీవు బాగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. ఒనేసిఫోరు భక్తిగల విశ్వాసి. అతడు ఎఫెసీయుడు. అయితే తన వృత్తిరీత్యా రోముకు వెళ్ళాడు. ఎన్నో పనులు చూచుకోవలసి ఉంది. అయినా ప్రత్యేకంగా పౌలును వెతుక్కుంటూ చెరసాల వరకు వెళ్ళి ఆయనను చూచి పరామర్శించాడు. ఒనేసిఫోరు, హెర్మొగెనే వీరిద్దరి మధ్య ఎంత వ్యత్యాసముందో చూచారా? పౌలు ద్వారా ఒనేసిఫోరు ప్రభువు దగ్గరికి వచ్చాడు. తనను ప్రభువు దగ్గరికి నడిపించిన పౌలంటే ఒనేసిఫోరుకు ఎంత కృతజ్ఞత, ఎంత ఆదరం, అభిమానం. తానొక వర్తకుడు. ఇతడు తిమోతికి కూడా బాగా తెలుసు. తన పని మీద రోముకు వచ్చాడు. అప్పుడు పౌలును సందర్శించాడు. చెరసాలలో ఉన్న పౌలును కనుగొనడం ఒనేసిఫోరుకు ఎంతో కష్టమే. అయినా పౌలును చూడకుండా అతడు ఎలా వెళ్ళగలడు? రోములో ఎన్నో చెరసాలలున్నాయి. పౌలును ఎందులో ఉంచారో ఏమో. ఒనేసిఫోరు పౌలుకు ఎంతో ఆదరణ కలిగించాడు. పౌలు సంకెళ్లను గురించి ఒనేసిఫోరు సిగ్గుపడలేదు. శ్రద్ధగా పౌలు కోసం వెతికాడు. ఈ విధంగా అనేక పర్యాయాలు ఒనేసిఫోరును కలుసుకొని పౌలు ఆదరణ పొందుతూ వచ్చాడు. అయితే చాలామంది పౌలు సంకెళ్లను గురించి సిగ్గుపడిన వారై అతన్ని విడిచిపెట్టి దూరంగా తొలగిపోయారు. ఒనేసిఫోరు ఔదార్యానికి పౌలు ఎంతో కృతజ్ఞుడు. అతని కొరకు, అతని కుటుంబము కొరకు ప్రార్థించాడు. దేవుడు అతని కుటుంబమును కనికరించునుగాక. దేవుని న్యాయపీఠము ఎదుట అతడు దేవుని కృపను అనుభవించునుగాక. ఎంత మంచి ప్రార్థన! అది ఒనేసిఫోరుకు ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఒక దైవదాసుడు అతణ్ణి దేవుని కృపాసనము వద్ద జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు తనను తాను పరిచయం చేసుకుంటూ అన్నాడు, నేను సువార్తను ప్రకటించేవాడను, అపొస్తలుడను, బోధకుడను. దేవుడు పౌలుకు అప్పగించిన మహిమగల సువార్త ఇది. ప్రకటించేవాడు గనుక ఎలుగెత్తి చాటాలి. అపొస్తలుడు గనుక అతనికి అధికారమున్నది. సువార్తికుడుగా తాను అన్యుల మధ్యకు వెళ్లి సేవ చేస్తాడు. ఉత్తమమైన వాటిని గురించిన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. తనకు మరణశిక్ష ప్రాప్తించినా తానెంతో ధన్యుడు.
పౌలు తాను నమ్మిన వానిని బాగా ఎరుగును. తాను యేసు ప్రభువు యొక్క ఖైదీ. పౌలు తన ప్రభువును అతి సన్నిహితంగా ఎరిగినవాడు. తాను యేసు ప్రభువు యొక్క గృహ నిర్వాహకుడు. తాను యేసు ప్రభువు చేతికి అప్పగించింది భద్రంగా ఉంది. తానిప్పుడు హతసాక్షిగా చిరునవ్వుతో నిత్యత్వంలోకి అడుగెడగలడు. తిమోతి, నీవు క్రీస్తు యేసునందలి విశ్వాస ప్రేమలతో నా నుండి పొందిన హితవాక్యాన్ని నీ ప్రమాణంగా ఎంచి వర్ధిల్లు. సత్యవాక్యం నా నుండి ఎలా విన్నావో దాన్ని అలానే గైకొన్నవాడవై ఆరోగ్యంగా పురోగతి దిశలో పయనించు. నేను నీకు ఉపదేశించిన హితవాక్కు కల్పన కాదు, ఊహపోహలు కాదు, క్రమబద్ధమైన బోధ ఇది. ఆత్మల రక్షణకు సంబంధించిన వాక్కు. నా శైలి, బోధనా విధానం ప్రత్యేకమైనవి. నీ విశ్వాస ప్రేమలను ఉత్తేజపరిచే ఈ ఉపదేశ క్రమాన్ని బాగా నీ జీవితానికి అన్వయించుకో. నీకు అప్పగించబడిన ఈ మంచి పదార్థాన్ని నీలోని పరిశుద్ధాత్మ సాయంతో కాపాడుకుంటావని ఆశిస్తాను అంటూ పౌలు తిమోతిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ మంచి పదార్థమేమిటి? నీ విశ్వాసమే. దీన్ని ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకు. శ్రద్ధాసక్తులతో ఈ మంచి పదార్థాన్ని ప్రాణప్రదంగా కాపాడుకో. అంతకంతకు పెంపొందించుకో. ప్రార్థించు, తలంచు, అభ్యసించు, అభివృద్ధి చేసుకో. ఈ విషయంలో పరిశుద్ధాత్మ నీలోనే ఉండి నీకు సహాయం చేస్తాడు. నీ స్వశక్తి పనిచెయ్యదు. పరిశుద్ధాత్మ ఎక్కడ్నుంచో నీకు చేయూత ఇవ్వటం కాదు. ఆయన నీలోనే నివసిస్తూ నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ చైతన్యమే నీకు హామీ. ప్రియశ్రోతలు, ఈ పాఠంలో మనం మరో పరమసత్యాన్ని నేర్చుకోగలం. పౌలంటున్నాడు, నా ప్రియ తిమోతి, ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారనే సంగతి నీవు ఎరుగుదువు గదా. వారు ప్రభువునేమీ విడిచిపెట్టలేదు. శ్రమలకు భయపడి తమ నాయకుడైన పౌలును విడిచిపోయారు అంతే. యూద క్రైస్తవులు పౌలు నుండి దూరంగా తొలగిపోయారనే సంగతి పౌలుకు తిమోతికి ఆశాభంగం కలిగించిన మాట నిజమే. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలన్నాడు, యూస్తు అనే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. నాతో కూడా అరిస్తార్కు, మార్కు ఉన్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వ్యక్తులు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. అవును, ఆసియాలోని వారందరూ పౌలును విడిచిపోవడం రోములో జరిగింది. పౌలుకు తనతో ఉన్నవారికి నీరో చక్రవర్తి వల్ల ప్రాణాపాయం ఉందని అందరికీ తెలుసు. చిట్ట చివరి వరకు పౌలుతో ఉన్నవాడు లూకా. దేమా పోయి లోకంతో కలిసిపోయాడు. క్రెస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు. ఇది సంగతి. తుది వరకు పౌలుతో ఉన్నవారు యూదులు కారు, అన్యులు. తాను అన్యులకు అపొస్తలుడు గదా. పౌలు నుండి విడిపోయే ఈ తిరుగుబాటు గుంపునకు నాయకులు ఫుగెల్లు, హెర్మొగెనే. కొద్దిమందిని వీరు చీలతీశారు. పౌలు చివరి రోజుల్లో ఇది ఆయనకు గొప్ప ఆశాభంగమే. ఈ విషయాలు తిమోతి విశ్వసనీయతను బలపరుస్తాయనే ఉద్దేశ్యంతో పౌలు ఇలా రాస్తున్నాడు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వినండి. ఎఫెసులో తిమోతి ఎదుర్కోవలసి వచ్చిన శత్రువులే మనల్ని కూడా తారసిల్లుతున్నారు. 5 శత్రువులున్నారు. వీరంతా పంచమాంగ దళం. జాగ్రత్త. 1. పిరికితనం. తిమోతి నిరుత్సాహంతో ఎఫెసు నుండి పారిపోవాలని చూచాడు. తనను చూచుకొని తానే జాలిపడ్డాడు. తిమోతి నిరుత్సాహాన్ని పరిశుద్ధాత్మ శక్తితో, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతో జయించాలి. 2. నిర్లక్ష్యం. తిమోతి తనకు కలిగిన కృపావరమును నిర్లక్ష్యం చేయకూడదు. దానిని ప్రజ్వలింపచేసుకోవాలి. అది పౌలు హస్తనిక్షేపణ చేత తిమోతికి ఇవ్వబడిన అమూల్య వరం. పౌలులాగా తిమోతి మంచి పోరాటం పోరాడాలి. పరుగు కడముట్టించాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. 3. భయం, మరో శత్రువు.
పిరికితనం ముదిరితే అది భయంగా రూపొందుతుంది. తిమోతి బెదిరిపోయాడు. ఆత్మ నింపుదల వల్ల సాహసం కలుగుతుంది. ఈ శత్రువును జయించాలి. 4. సిగ్గు, బిడియం. ఇది 4వ శత్రువు. పౌలులాగే తిమోతి కూడా సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. ప్రభువును గురించి సిగ్గుపడకూడదు, అతిశయించాలి. ఒనేసిఫోరు సిగ్గుపడలేదు. ప్రభువును గురించి కాని, తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలును గురించి కాని తిమోతి సిగ్గుపడకూడదు. ఇక 5వ శత్రువు తప్పించుకునే మనస్తత్వం. తిమోతికి పౌలు అప్పగించిన దానిని అతడు కాపాడుకోవాలి. దానిని తాను ఇతరులకు అప్పగించాలి. పరిశుద్ధాత్మే ఈ విషయంలో తిమోతికి సాయం చేస్తాడు. ఈ 5 శత్రువులను జయించిన వాడే నాయకుడు. ప్రియ శ్రోతలు, తిమోతికి పౌలు రాసిన ఈ 2వ పత్రికలో సహనము, దీర్ఘశాంతం సంఘ నాయకులకు ఎంత అవసరమో ప్రత్యేకంగా చూపబడింది. పౌలు సంఘానికి ఇవ్వబడిన వరం. దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను నియమించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మము జరగడానికి ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులనుగాను నియమించాడు. అలాగే దేవుడు పౌలును సువార్త ప్రకటించేవానిగా, అపోస్తలునిగా నియమించాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వచనం. అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమైన యాజక ధర్మము జరిగిస్తూ దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనయ్యాను అంటున్నాడు పౌలు. ప్రియ శ్రోతలు, గమనించండి. పౌలు తాను నమ్మిన వానిని ఎరుగును. అలాగే తిమోతి తాను నమ్మిన వానిని బాగా ఎరిగి ఉంటే చాలు. ఇది క్రీస్తుతో సన్నిహిత సంబంధ సహవాసం. ఇది మనందరికీ ఎంతో ముఖ్యావసరం. దేవుని విశ్వసనీయత యందు పౌలుకు ఎంత నమ్మకమున్నదో చూచారా? ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. బ్యాంకులో ధరావత్తు కట్టినట్లు పౌలు తనకున్నదంతా యేసు ప్రభువుకు అప్పగించాడు. ఆయన దాన్ని అంతము వరకు కాపాడగలడని పౌలుకు నమ్మకం ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 12వ వచనంలోని మాటను జ్ఞాపకం చేసుకుందాము. మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు? 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు స్పష్టంగా చెబుతున్నాడు, సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించే దేవుణ్ణే సంతోషపెట్టే వారమై బోధిస్తున్నాము. ఇంతకు పౌలు తన సంరక్షకుడైన యేసుకు ఏమి అప్పగించాడు? తానేమై ఉన్నాడో అదంతా, తన రక్షణ, ఆనందం, తన నిత్యత్వమంతా ప్రభువుకు అప్పగించాడు. తన చేతిలో ఏదీ ఉంచుకోలేదు. క్రీస్తు దినమందు తనదంతా భద్రంగా ఆయనే తనకు తిరిగి అప్పజెపుతాడు. దేవుడు మనకు అప్పగించిన మంచి పదార్థం విశ్వాసం. మనం ఆయనకు అప్పగించింది మన జీవితమంతా. తిమోతి పౌలు వల్ల పొందిన హితవాక్య ప్రమాణం. ఆ ప్రమాణాన్ని తిమోతి తప్పిపోకూడదు. ఇదే ప్రమాణాన్ని, ఇదే క్రమాన్ని, ఇదే విధానాన్ని తిమోతి తన బోధనా పరిచర్యలో ప్రయోగించాలి. క్రీస్తునందలి విశ్వాస ప్రేమలు పెంపొందించుకుంటూ ఉండాలి. ఒనేసిఫోరును పౌలు ప్రశంసించాడు గదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువేమన్నాడు? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందుతాడు. ఒనేసిఫోరుకు ప్రభువు మాటను బట్టి అట్టి ప్రతిఫలమే ప్రాప్తించాలని పౌలు ప్రార్థించాడు.
ఈ మాట అతిథి ప్రియులకు ఎంతో ప్రోత్సాహకరం. సరే శ్రోతలు, తిమోతికి పౌలు రాసిన ఈ రెండో ఉత్తరం కేవలం వ్యక్తిగతమైనది. ఇందులో సిద్ధాంత చర్చ లేదు. తిమోతికి వ్యక్తిగతంగా కొన్ని హెచ్చరికలు చేశాడు పౌలు. ధైర్యంగా ఉండు, నీతి నిజాయితీ కలిగి సేవ చెయ్యి అని చెబుతున్నాడు. క్రీస్తు శకం 64 సంవత్సరంలో నీరో చక్రవర్తి క్రైస్తవులను దారుణంగా హింసించాడు. విశ్వాసులెందరినో సిలువ వేయించి చంపాడు. వారిని మృగచర్మాలతో కప్పాడు. వారి మీదికి వేట కుక్కలను ఉసికొల్పాడు. సజీవ దహనం చేసి విశ్వాసులను చిత్రవధ చేశాడు. తన ఉద్యానవనంలో ఆనందించాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు తిమోతికి ఈ ఉత్తరం రాశాడు. తిమోతి, ధైర్యంగా ఉండు, శ్రమలకు బెదరకు అని అతణ్ణి ఎంతో ప్రోత్సహించాడు. ఎఫెసు సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు కొరుకుడు పుండులాగా వ్యాపిస్తున్నాయి. తిమోతి ధైర్యంగా సత్యం కోసం నిలవాలి. మరో మాట, తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఈ పత్రిక ఒక వీలునామా. అందుచేత ఈ పత్రిక ఎంతో ప్రాముఖ్యమైనది. తిమోతికి పౌలు రాసిన ఈ రెండో పత్రిక దైవ సేవకులకు ఎంతో ప్రయోజనకరమైనది. ఇది నిజంగా పౌలు వీడ్కోలు సందేశం. తాను చెరసాల నిర్బంధంలో ఉన్నప్పుడు రాసిన ఈ ఉత్తరం ఈ రోజున యువతరంతో మాట్లాడుతున్నది. ఈ పత్రికలోని ముఖ్యాంశాలు 3: 1 హితబోధ, 2 విశ్వాస సహితమైన సహనశీలం, 3 ఎడతెగని ప్రేమ. ఈ ఉత్తరాన్ని రాసిన పౌలు ఒక అపోస్తలుడుగా, ఒక తండ్రిగా తిమోతిని సంబోధిస్తున్నాడు. ఈ సందేశాత్మక పత్రిక కాలదోషం పట్టని నిత్య సత్య ప్రబోధం. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు జరగబోయే కొన్ని సూచనలు ఈ పత్రికలో మనం వినబోతాము. అబద్ధ బోధకులు, ఆధ్యాత్మిక భ్రష్టులు చెలరేగుతారు. విమత సిద్ధాంత ధోరణులు ప్రబలుతాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేటందుకు సంఘ నాయకులు దేవుని వాక్యాన్ని విశ్వాసులకు నమ్మకంగా బోధించాలి. విశ్వాసులందరూ క్రమశిక్షితులై అబద్ధ బోధలను ధైర్యంగా ఖండించాలి. కలవరానికి, తప్పుడు బోధలకు విరుగుడు దేవుని వాక్య జ్ఞానం, వాక్య అధ్యయనం. ముగింపులో మా శ్రోతలకు ఆత్మ పరీక్షలో సహాయపడే 2 ప్రశ్నలు అడగగోరుతాము. 1, నా విశ్వాసానికి పునాది ఏది? 2, పరిశుద్ధాత్మ నాకిచ్చిన వరాలేవి? వాటిని ప్రజ్వలింపచేసుకుంటున్నానా? పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.